నమస్తే అందరికీ. మనకు మొన్న రామంతపూర్లో జరిగిన ఘటన, విషాద ఘటన మనందరికి తెలిసిందే. రామంతపూర్లో గోఖలే నగర్లో అనే కాలనీలో కృష్ణాష్టమి రోజు రాత్రి ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. అది అందరూ కూడా చాలామంది బాధపడుతున్నారు. ఏదైతే కృష్ణాష్టమి శోభయాత్రలో భాగంగా ఆ రోజు రాత్రి సమయంలో శోభయాత్ర చేస్తుండగా రథం అనేది ఈ రథం బ్రేక్ డౌన్ అయిపోయింది. దీనిపైన కృష్ణుని యొక్క విగ్రహం ఉంటే శోభయాత్ర చేస్తున్నారు. అయితే ఇది బ్రేక్ డౌన్ కావడంతో దీని కింద నుండి ఆ విగ్రహాన్ని దాని నుండి తీసి పట్టుకొని పైకి ఎత్తగానే స్పాట్లో 5 మంది చనిపోయారు. వాళ్ళ చెప్పులు అన్నీ ఎక్కడెక్కడే పడిపోయినాయి. ఇదే కాలనీలో ఇదే స్పాట్లో దారుణమైన ఘటన అది పాపం. ఎందుకంటే అందరూ సంతోషంలో ఉన్నారు. చాలా సంబరంలో డ్యాన్స్ చేస్తూ హంగామా చేస్తున్నారు పాపం. ఒక్క సెకండ్లో ఐదు మంది స్పాట్లో చనిపోయారు. మార్నింగ్ టైంలో ఇంకొక వ్యక్తి చనిపోయాడు. ఒక దారుణమైన సిచ్యువేషన్ ఉండే ఆ రోజైతే. అందరూ గొడవలు చేశారు. విద్యుత్ అధికారిని అడ్డుకున్నారు. పోలీసులు బందోబస్తు బాగా మంది వచ్చి మోహరించి విద్యుత్ అధికారిని అయితే పంపించేసారు. సో జనాలు అయితే ఊరుకోలేదు. రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు గొడవ చేసారు, మాకు న్యాయం జరగాలని చెప్పేసి. సో ఇదంతా పక్కన పెడితే ఇది చూడండి, ఆ ఏరియాలో ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలకు వైర్లు చూడండి ఎంత దారుణమైన, ఎంత ప్రమాదకరంగా మారినా చూడండి ఒకసారి. వీళ్ళన్నీ పాపం వాళ్ళు చెప్పులు వాళ్ళన్నీ. సో మనం అక్కడికి వెళ్ళి అక్కడ పబ్లిక్ వాయిస్ తీసుకున్నాము. అయితే సమస్య ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వైర్లు దారుణంగా ఉన్నాయని చెప్పేసి మనం వీడియో చేయడం జరిగింది. అంటే ప్రమాదకరంగా మారినాయి. అక్కడ మనం బైక్ మీద వెళ్తే కూడా మనకు తాకుతాయి. బైక్ మీద వెళ్ళినా, కారు వెళ్ళినా, ఆటో వెళ్ళినా కూడా మనకు తాగే విధంగా వేలాడుతున్నాయి ఆ కాలనీ మొత్తం కూడా, గోకుల నగర్ ఏరియాలో మొత్తం కూడా. అయితే మళ్ళీ దానికి ఆ రోజు ఇంకొక కారణం ఏంటంటే స్ట్రీట్ లైట్ లేకపోవడం. ఒకవేళ స్ట్రీట్ లైట్స్ ఉంటేనేమో వాళ్ళు అక్కడ వైరుందని చెప్పేసి అక్కడ చూసేవాళ్ళంట. స్ట్రీట్ లైట్ లేక కూడా చాలా రోజులు అవుతుంది, మీకు కంప్లైంట్ చేసినామని చెప్పి అక్కడ కాలనీవాసులు అంటున్నారు. అదేవిధంగా ప్రమాదకరంగా ఒక్కొక్క పోలుకి వందలాది వైర్లు ఉన్నాయి, అది తీసేయండి, క్లీన్ చేయండి అని చెప్పేసి కూడా చాలాసార్లు చెప్తే కూడా మనం పట్టించుకోలేదు అన్నట్టుగా అక్కడ కాలనీవాసులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి తెల్లారి నెక్స్ట్ డేని ఏదైతే రామంతపూర్లో ఇన్సిడెంట్ జరిగినటువంటి తెల్లారే బండ్లగూడలో అక్కడ రేకుల షెడ్ ఏర్పాటు చేస్తున్నటువంటి కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు యువకులు సేమ్ విద్యుత్ ఘాతానికి గురై ఇద్దరు సీరియస్ అయిపోయి వెంటనే చనిపోవడం జరిగింది. అయితే కేవలం 2 రోజుల్లో విద్యుత్ షాక్తో, కరెంట్ షాక్తో 8 మంది చనిపోవడంతో ప్రభుత్వం దీనిపైన సీరియస్ అయిందని చెప్పుకోవాలి. చాలా సీరియస్ అయింది. ప్రభుత్వం సీరియస్ అయ్యి వెంటనే సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విద్యుత్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. వెంటనే హుటాహుటిన స్పందించినటువంటి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి సచివాలయంలో విద్యుత్ అధికారులతో వెంటనే సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడైతే విద్యుత్ పోల్లకు అంటే కరెంటు స్తంభాలకు కేబుల్స్ అనేది వేలాడుతూ ఉంటాయో ఆ కేబుల్ అన్నీ కూడా వెంటనే రిమూవ్ చేసి పడేయని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేయడంతో స్పందించినటువంటి విద్యుత్ అధికారులు సిబ్బందితో కలిసి ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో కేబుల్స్ అన్ని కూడా కట్ చేయడం జరుగుతుంది. దీనిపైన ఎందుకంటే 8 మంది ప్రాణాలు కరెంట్ షాక్ వల్ల చనిపోవడం జరిగింది. సో అందుకోసమే గవర్నమెంట్ స్పందించి ఎక్కడైతే పోల్లకు అనవసరమైన కేబుల్స్ ఉంటాయో, అంటే కరెంటు సంబంధించినటువంటి వైర్లు తప్ప మిగతా ఎలాంటి వైర్లు ఉండద్దనే ఉద్దేశంతో విద్యుత్ అధికారులు, సిబ్బంది అందరు కలిసి కూడా కేబుల్స్ ఎక్కడికక్కడ కట్ చేయడం జరుగుతుంది. దీంతో హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో అటు కేబుల్స్, అదేవిధంగా ఇంటర్నెట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే 10ల సంఖ్యలో కేబుల్స్ ఉన్నాయి హైదరాబాద్లో. అదేవిధంగా బ్రాడ్బ్యాండ్ సర్వీసులు ఉన్నాయి, అటు ఇంటర్నెట్ కావచ్చు, కేబుల్ కావచ్చు. అయితే ఒక్కసారి కట్ చేయడంతో జనాలందరికీ ఎవరికి అర్థం కాలేదు. మీ ఇంట్లో టీవీ వస్తుందా అంటే మీ ఇంట్లో టీవీ వస్తుందా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. సడన్గా వాళ్ళకి తెలియదు కదా,
కేబుల్ అంతా కట్ చేస్తున్నాం అని చెప్పేసి. ఇంటర్నెట్ అయితే ఎవరికి రాక అటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు కావచ్చు, అటు ఐటీ ఎంప్లాయీస్, అదేవిధంగా స్టూడెంట్స్, అటు నెటిజన్లు చాలా మంది కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇది వెంటనే మాకు సర్వీస్ కావాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేబుల్ టీవీ, అటు టీవీ ప్రేక్షకులు, అదేవిధంగా ఇంటర్నెట్ అవసరం ఉన్న వాళ్ళు. అయితే వీళ్ళు చెప్తున్నారు అది కొంచెం ఇబ్బంది కలిగింది, అది మా నుండి కాదు, ఇట్లా సడన్ గా కట్ చేయడంతో ఇలాంటి ఇబ్బంది ఏర్పడ్డది, కాబట్టి నెట్ రావట్లేదని చెప్పేసి, కేబుల్ రావట్లేదని చెప్పేసి ఇటు కేబుల్ అదేవిధంగా ఇంటర్నెట్ ప్రతినిధులు చెప్తున్నప్పటికీ కూడా కస్టమర్స్ అయితే ఎవరు వినట్లేదు. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ ప్రతినిధులు ఉన్నారో కేబుల్ కావచ్చు, అదేవిధంగా ఇంటర్నెట్ ప్రతినిధులు, వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు మా కేబుల్స్ వల్ల, మా ఇంటర్నెట్ కేబుల్స్ కావచ్చు, అదేవిధంగా కేబుల్ ఏదైతే ఆ వైర్ల వల్ల విద్యుత్ షాక్ అనేది రాదు అనేది వారి వాదన. వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేబుల్ అండ్ అదేవిధంగా ఇంటర్నెట్ ప్రతినిధులందరూ కూడా మాకు కాస్త టైం ఇస్తే, మాకే కాస్త గడువు అనేది ఇస్తే మేమే దాన్ని కట్ చేయించి మళ్ళా ఎక్కడికక్కడ మంచిగా పెట్టేస్తామన్నట్టు కూడా ఇటు వీరు చెప్తున్నట్టు సిచ్యువేషన్ ఉంది. అక్కడ 8 మంది ప్రాణాలు పోయినాయని చెప్పేసి ప్రభుత్వం సీరియస్ అయ్యి ఎవరైనా సరే అది ఏ నెట్వర్క్ అయినా సరే కట్ చేసేయండి అని చెప్పేసి అటు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఇక్కడ వీళ్ళేమో ఇటు ఇంటర్నెట్ లేక కేబుల్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు గొడవ దిగుతున్నారు, మమ్మల్ని అర్థం చేసుకోండి సార్ అంటూ ఇటు ఇంటర్నెట్ అదేవిధంగా కేబుల్ నెట్వర్క్ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరే ఏదేమైనా కూడా మనం ఒకసారి చూసుకుంటే విజువల్స్ చూడండి ఎంత దారుణంగా అంటే, చూడండి ఇష్టానుసారంగా పెట్టడం జరిగింది కేబుల్స్. ఒక్క కరెంటు పోలికి చూడండి, అందులో ఏది కరెంటు వైరు, ఏది డిష్ వైరు, ఏది ఇంటర్నెట్ వైరు అని చెప్పేసి మనకి ఎట్లా తెలుస్తుంది? మొత్తం ఇది చూడండి, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది చూడండి మొత్తం తీసేసిన తర్వాత. సో ఇది అంటే అక్కడక్కడ కొంచెం ఇంటర్నెట్ వాళ్ళ పైన ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు మంచిగా ఇట్లా కరెక్ట్ కట్టండి, కరెక్ట్ చేయడం చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటారు. అంటే మీరు వెళ్ళిన దగ్గర ఒక డిగ్నిటీగా కట్టండి, డిగ్నిటీగా మీరు పోల్స్కి మన వైర్లు కట్టండి అని చెప్పి చెప్తా ఉంటారు. కానీ కొంతమంది కేబుల్స్ అటు సిబ్బంది కావచ్చు, ఇంటర్నెట్ సిబ్బంది వాళ్ళకు ఇట్లా ఇష్టానుసారంగా ఎటు పడితే అటు విచ్చలవిడిగా పెట్టడంతో ఇలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అయితే ఇబ్బంది అంటే ఇప్పుడు వాళ్ళ వల్ల కరోనా షాక్ వచ్చిందనైతే కాదు, కాకపోతే అట్లా అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అటు 8 మంది ప్రాణాలు పోయినాయి. అందుకోసమే విద్యుత్ స్తంభాలకు విద్యుత్ వైర్లు తప్ప మిగతా ఏముండద్దు అనేది ఉద్దేశంతో ప్రభుత్వం స్పందించి వైర్లు కట్ చేయమంటే వీళ్ళు ఎక్కడికక్కడ కట్ చేసారు. మనం మామూలుగా కరెంటు కోతలు చూస్తూ ఉంటాం, కరెంటు కోతలు. కానీ ఇప్పుడు కరెంటు వాళ్ళు ఇటు ఇంటర్నెట్ కోతలు అదేవిధంగా కేబుల్ కోతలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది చూడండి ఎంత దారుణం ఉంది చూడండి. మొత్తం అధికారులు సిబ్బంది కలిసి మరి సంయుక్తంగా ఇవన్నీ కట్ చేస్తున్నారు. సో మొత్తానికైతే స్పందించింది గవర్నమెంట్. ఏదైతే రామంతపూర్లోని గోపాల్ నగర్లో విద్యుత్ షాక్తో మరణించినటువంటి న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఏదైతే ఆరోపించారో ఇవన్నీ కట్ చేయాలని చెప్పేసి వారి వాదనను విన్నదని చెప్పుకోవాలి. బట్టి విక్రమార్క వెంటనే విద్యుత్ అధికారులను పిలిచి మాట్లాడి అంతా క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఏదేమైనా కూడా ప్రస్తుతం అయితే అటు ఇంటర్నెట్ అదేవిధంగా కేబుల్ టీవీ లేక చాలా మంది ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు సడన్ గా కట్ చేయడంతో. ఎందుకంటే చాలా మంది ప్రేక్షకులు ఈవినింగ్ కాగానే వాళ్ళు టైం లేనప్పుడు టీవీ చూస్తుంటారు, లేదంటే ఇంటర్నెట్ అంటే మనకు బాగా తెలుసు. సరే అవసరం లేని వాళ్ళు ఏదో రీల్స్ చూస్తారు, అది మనకు అనవసరం. కానీ చాలా మంది అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు జాబ్ కోసం చేసుకునే వాళ్ళు ఉంటారు, ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఉంటాయి ఏంటో అట్లాంటి వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పుకోవాలి. మరి అది ఎలా స్పందిస్తారు ప్రభుత్వం అనేది చూడాలి. వాళ్ళైతే వాదన అయితే అది ఎవరైతే కేబుల్ ఇంటర్నెట్ వాళ్ళు వాదన మాకు కొంచెం టైం ఇస్తే మేము చూస్తాము, వెంటనే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోకండి సార్ అని చెప్పేసి అటు వారి వాదన. మరి దానిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మొత్తానికైతే మొన్న జరిగినటువంటి రెండు ఇన్సిడెంట్లు ఇటు బండ్లగూడలో 2 యువకుల మరణం, ఇటు గోకుల నగర్ రామంతపూర్లో కరెంట్ షాక్తో 6 మంది మరణం. దీంతో వెంటనే స్పందించినటువంటి ప్రభుత్వం ఇది నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలు ఉన్నటువంటి కేబుల్ అన్ని, అటు టీవీ కేబుల్ కావచ్చు, అది డిష్ కేబుల్ కావచ్చు, అదేవిధంగా ఇంటర్నెట్ కేబుల్ అన్ని కూడా ఎక్కడికక్కడ కట్ చేస్తుంది.